ఊ ఆ యోగట్ పెట్టి सलमान खान शाहरुख खान भी Oh, Salman Khan many times, Shah Rukh Khan 2 times, Cristiano Ronaldo. रोनाल्डो इधर आया सप्पा गड्डी గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ పెద్ద పెద్ద దిగ్గజాలు భోజనం చేసిన ఒక రెస్టారెంట్కి వచ్చాం. దాని పేరే అల్ ఉస్తాద్ స్పెషల్ కబాబు. ఇది ఒక ఇరానియన్ రెస్టారెంట్. అండ్ మీరు నమ్మరాలు భోజనం చేశారంటే రండి చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ ఫోటోలు చూడండి. షారుఖ్ ఖాన్, ఖబీబ్, ఇక్కడ సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద దిగ్గజాలు అనమాట. అంతెందుకు ఈయన ఫ్యాజ్ ఇక్కడ దుబాయ్ కింగ్ అనమాట, ఫ్యూచర్ కింగ్ ఈయన. వీళ్ళందరూ కూడా ఇక్కడ టేస్ట్ చూసారనమాట. ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వచ్చి మనం వీళ్ళందరూ టేస్ట్ చూసారంటే ఆబ్వియస్లీ ఏదో స్పెషల్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఇరానియన్ రెస్టారెంట్ అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో రెస్టారెంట్ అయితే మామూలుగా లేదు, మొత్తం ఫోటోలతో నింపేశారు. ఇప్పుడు మీరు అనొచ్చు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇక్కడ తిన్నారన్నో. మామూలుగా అయితే కటింగ్ షాపులు బయట కూడా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫోటోలు ఉంటాయి. అక్కడ ఏమన్నా వాళ్ళు కటింగ్ చేయించుకున్నారని అనొచ్చు మీరు. కానీ ఇది రియల్, ఎందుకంటే రెస్టారెంట్లో ఉండి ఫోటోలు దిగారు వాళ్ళు. ఇక్కడ తింటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అసలు చూడండి మొత్తం ఫోటోలే. మరి ఇక్కడ సెలబ్రిటీలు నాకు తెలిసి కస్టమర్లతో కూడా ఫోటోలు దిగి పెట్టేసుకుంటారేమో వాళ్ళు. ఇక్కడ ఉన్నాయి చాలా అన్ని ఫొటోస్ ఉన్నాయి మొత్తం కూడా. ఇక్కడ చూసుకుంటే మెనూ ఇచ్చారు, చాలా సింపుల్ మెనూ. ఫ్రంట్ బ్యాక్ ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి కబాబులు అనమాట. ఇది మిక్స్ ఫర్ 1 పర్సన్, 2 పర్సన్, 3 పర్సన్, 4, 5, 6 ఇలాగా ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోయే ప్లాటర్లు ఉన్నాయన్నమాట. వీళ్ళు ప్లాటర్తో పాటు బ్రెడ్, సలాడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, యోగర్ట్ ఇలా 4 ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా చాలా లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం మనం. ఇక్కడ కింద చూసుకుంటే ప్రతి టేబుల్ మీద కూడా పాకిస్తానీ కరెన్సీ, ఇక్కడ దుబాయ్ కరెన్సీ, నెక్స్ట్ ఇండియా ఇదిగోండి మన ఇండియా జిందాబాద్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అరే చాలా రోజులు అయిపోయిందిరా, అప్పుడే 10 రోజులు అయిపోయింది మన ఇండియా కరెన్సీ చూసి. గుర్తొచ్చేస్తారా ఇండియా. నెల రోజులు ఉండలేను రోజులు నేను, నా వల్ల వెళ్ళిపోతాం. కొంచెం నెల రోజులు అన్నాం కానీ నెల రోజులు కష్టం ఉండలేకపోతున్నాం. ఇండియా వదిలి వెళ్ళిపోతాం త్వరగానే. ఇదిగోండి అలా కూర్చోగానే డేట్స్ ఇచ్చారనమాట. బాగున్నాయి. ఆర్డర్ చేద్దాం ఇప్పుడు మనం. నా పక్కనే చూడండి సల్మాన్ ఖాన్, రొనాల్డో, పెద్ద వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇదిగోండి ఈయనే ఓనరు, ఇతను ఓనరు అంటే వీళ్ళ నాన్నగారు ఓనరు. అదిగోండి ఆయన ఇక్కడ ఉన్నారు. అక్కడ ఈయనే పెద్ద ఆయన. తర్వాత వాళ్ళ అబ్బాయి మెయింటెనింగ్ అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఇతను మెయింటెనింగ్. నేను ఇలాంటి అంబియన్స్ ఎక్కడ చూడలేదు. ఇక్కడేమో ఫోన్లు, అక్కడేమో ఫుట్బాల్ జెండాలు. నెక్స్ట్ అక్కడ చూడండి మెమరీస్, కోవిడ్ మెమరీస్ అని చెప్పేసి మాస్క్లు ఇవన్నీ పెట్టారు. పైన నార్మల్ టోపీలు కాదు, సైన్డా సెలబ్రిటీలతో సైన్ చేయించుకున్న టోపీలు ఇవన్నీ. ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాం అనమాట. కిచెన్ లో బార్బిక్యూ మేకింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూద్దాం. ఇదిగోండి చాలా నీట్ గా ఉంది కిచెన్ అయితే, నీట్ అండ్ క్లీన్ గా ఉంది, చాలా హైజీన్. డైరెక్ట్ అలా బొగ్గుల మీద కబాబులు తీసుకొచ్చి కాల్ చేసి అలా పెట్టేస్తున్నారు అనమాట. అవి పెట్టేసి ఇంకా అంతే. ఇంకా చాలా ఎక్కువ కబాబులు. నెక్స్ట్ వచ్చేసరికి రైస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అనమాట. దాని పేరు చోలే మురుగ్ అని చెప్పేసి ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనం కొన్ని ఐటమ్స్ ట్రై చేసి వాటి టేస్ట్ ఎలా ఉందనే చెప్తాను. ఇది రైస్, హెర్బల్ రైస్, వైట్ రైస్. ఓకే నెక్స్ట్ అవి క్యా హై? చికెన్ సూప్. వావ్, వాట్ ఈస్ దట్? సబ్జీ వెజ్ కూరగాయలతో. సలోనా, చికెన్, మటన్, చికెన్, దాల్, ఆలు, బంగాళదుంప, పచ్చిశనగపప్పు కూర. చికెన్ కర్రీ మనం మటన్ వండుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మటన్ లెగ్. ఓకే, నల్లి. రాగానే ఆకులు, పచ్చి కూరగాయలు, ఇలాగా యోగట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళి ఆకలి ఇచ్చేస్తున్నారా? మంచిదే కదా, కానీ పచ్చి తినేయాలి, అదే కష్టం. నా వల్ల వదరా ఇది. వచ్చింది ఫుడ్. పైన రోటీలు ఇచ్చారు, 2 రోటీలు. ఈ రోటీలు పక్కన పెడితే వావ్,
ఇందులో వచ్చేసరికి మటను చికెను రెండే వస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్లో వచ్చేసరికి 2 రకాలు, మటన్లో వచ్చేసరికి 2 రకాలు ఉంది. షీక్ కబాబ్లు ఇవి. ఇదొక స్టైలు, ఇదొక స్టైలు. ఇవి చికెను. వరుసగా ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ నార్మల్గా తిందాం, తర్వాత రోటీతో తిందాం. ఫస్ట్ ఇది చికెన్ కబాబ్. చికెనేనా? సారీ, ఇది మటన్ 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 కబాబ్ ఏదో తిందాం. చాలా పుల్లగా ఉంది, స్పైసీ లేదు. నాకు ఎక్కువ పుల్లగానే తగులుతుంది. ఎంత పుల్లగా ఉందండి ఇది. అదే చికెన్, మళ్ళీ ఇక్కడ చికెన్ ఉందేంట్రా? మళ్ళీ ఇది చికెను. ఒక్క దాంట్లో అన్నీ ఉంటుందేమో. అటువైపు చికెన్, ఇటువైపు మటన్ అనుకుంటా. ఇటుపక్క చికెన్ ఉంది. ఇది మటనే కదా? మటనే. మటన్ ఇది. మటన్. చికెన్ చాలా బాగుందిరా. చికెన్ భలే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదొక చికెను. ఓ, ఎందుకు అటు ఇటు చూస్తున్నావు నువ్వు? కనపడుతుంది, పెట్టి సపరేమో. దీని టేస్ట్ చూద్దాం. ఇది బాగుంది. నోట్లో పెట్టుకోని పైన నాకు తెలిసి నిమ్మకాయ ఏదో పిండి ఇచ్చారు. నోట్లో పెట్టుకోని పుల్లగా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఇందులో కొంచెం ఆ స్పైసీ కూడా తెలుస్తుంది, లైక్ మన ఇండియాలో తింటున్నట్టు ఉందన్నమాట ఇది తింటుంటే. నెక్స్ట్ ఈ ఐటమ్స్ వేసి చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంట్రా అడ్డంగా? ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో లోపల ఉడికి సావట్లేదు, ఎక్కడ ఉడకట్లేదు. ఇక్కడ అసలు పచ్చిగా ఉంది, పైన ఒకటే క్రంచీగా ఉంది. పెట్టే పక్కన పెట్టే బాబు. ఇది నెక్స్ట్ ఈ కబాబ్ టేస్ట్ చూద్దాం. చికెన్ షీక్ కబాబ్. ఇందులో కొన్ని ఆకుకూరలు, కొన్ని వెజిటేబుల్స్ వేసి కీమా అలా చేసేసి, అది ఉంటుంది చూసారా సుబ్బకి, దానికి ఎలా అద్ది దాన్ని బొగ్గుల మీద పెట్టి కాలుస్తారనమాట. భలే ఉంది, చాలా బాగుంది. ఇది మాత్రం నేను చెప్పలేకపోతున్నాను ఎలా ఉందని. నేను వర్ణించలేకపోతున్నా. తినగానే లైట్గా మొక్క కొరుగుతున్నప్పుడు రబ్బర్లా అనిపించింది. తర్వాత ఆ కీమా మొత్తం ఇలా విడిపోతూ నోట్లో ఆ ఫ్లేవర్లు అన్నీ తెలుస్తూ భలే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ కబాబ్ చూద్దాం. ఇది వేరు వేరు. ఆ కబాబ్ వేరు, ఈ కబాబ్ వేరు. ఎందుకంటే అందులో ఆకుకూరలు చూసారు, ఇందులో అలాగేం కనిపించట్లేదు మనకి. ఇది టేస్ట్ చూద్దాం. ఇది మటన్. అదే ఎంత బాగుంది ఏంట్రా మటను, చాలా బాగుందిరా. మటన్ ఫ్లేవర్ అంటాం చూడండి మనం, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది ఇష్టమైన వాళ్ళకి మాత్రం బేబొచ్చంగా నచ్చేస్తుంది, వేరే లెవెల్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది మటనే. బాబాయ్ ఎంత గిట్టుకుంది ఏంటి మటను. దీని టేస్ట్ చూద్దాం. చేతికి ఇరుపుతుంటే గట్టిగా అనిపించింది, కానీ నవ్వులుతుంటే అలా మెత్తగా వెళ్ళిపోతుంది. భలే ఉందిరా. ఇంకా ఇందులోనే మటన్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ఇందులో అంత తెలియలేదు, కానీ తింటుంటే పుల్లగా ఆ ఫ్లేవర్లతో చాలా బాగుంది. ఒకటి రోటీతో తిందాం. ఇలా రోటీ ఇచ్చారనమాట మనకి. ఇది రోటీ. ఈ రోటీతో మటన్ పెట్టి వీళ్ళు ఎలా తింటున్నారంటే ఇలా ఉల్లిపాయ పెట్టి, తర్వాత ఈ పాలకూర పెట్టి, ఏదైతే ఈ యోగట్ ఇచ్చాడో ఆ యోగట్ పెట్టి దీన్ని ఇలా చుట్టుకుని యోగట్ బాగుంది. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇది టేస్ట్ వద్దాం దీన్ని. ఇది చికెన్, పక్కా చికెన్. ఇంకా ఎన్ని మటన్లు ఎత్తాడు అయిపోతాడు. చికెన్ చికెన్ కూడా ఎంత గట్టిగా ఉంది ఏంట్రా, కానీ చేతికే గట్టిగా అనిపిస్తుంది. ఆ నవ్వులుతుంటే అలా మెత్తగా వెళ్ళిపోతుంది. నాకు అన్నట్టు కానీ ఇదే బాగా నచ్చింది చెప్పాలంటే. ఇది నచ్చింది, ఇది కూడా నచ్చింది, అన్నీ నచ్చినాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే రోటీతో కలిపి తింటే పైసా వసూలు. ఇది మాత్రం ఐటమ్ రేట్లు ఎంత అనేది లాస్ట్లో చెప్తాను మీకు. దీని పేరు చోలో మురుగంట. కోడిని సగం వేశారు, రైస్ వేశారు. ఇది వచ్చేసరికి దానిమ్మకాయ గింజల్ని ఎండ పెడితే అది ఇలా అయిందనమాట. ఇది చూసి ఏదో సబ్బు అనుకున్నాను నేను ఫస్ట్, తర్వాత తెలిసింది ఇది బటర్ అని. ఇది ఎలా తినాలో నాకైతే అర్థం కావట్లా. ఇందులో గ్రేవీ కానీ ఏమీ ఇవ్వలేదు, ఇది తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తా. నార్మల్
బాస్మతి రైస్లా ఉంది చూడడానికి అయితే. మళ్ళీ నాకు రైస్ తింటున్న ఫ్లేవర్ రావట్లేదు రా. మెత్తగా ఉంది, మెత్తగా స్పాంజ్లా ఉంది. గ్రేవీ ఏంటిది, ఇదేంటి కలర్ ఎందుకు ఎలా ఉంది? అది కొంచెం కుంకుమ వేశారండి ఇందులో. అదే కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. అయ్యి ఉండొచ్చు వహీద్. చికెన్ ఏమో స్కిన్తో సహా ఇచ్చేసారు. దీని టేస్ట్ చూద్దాం. సప్పగడ్డి కానీ బాగుంది. దాంతోపాటు ఏమి ఇవ్వలేదు ఇంకా కాంబినేషన్ అంటే జీరో మసాలా రా. జీరో మసాలా, జస్ట్ చికెన్ని కొంచెం సాల్ట్ కలిపి దాన్ని అలాగ గ్రిల్ చేస్తే అది ఇలా అయినట్టుంది. కానీ సాల్ట్ ఉంది, మిగిలిన మసాలాలు గిసాలాలు ఏమీ లేవు అనమాట. చప్పకూడ తినేయాలంటావు. బటర్ వేసుకుంటే టేస్ట్ మారిపోద్దాం. ఇది ఎలా తిన్నామంటే ఇది ఇక్కడ పెట్టి దానికి ముందు కొన్ని వేసి బటర్ తీసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు టేస్ట్ చూద్దాం. బటర్ ఏంటి తీగా ఉంది, టేస్ట్ అయితే చేంజ్ అయింది. ఒక పక్కన ఇది పుల్లగా తగులుతుంది ఈ దానిమ్మ గంజులు, ఒక పక్కన ఇది రైస్ చికెన్తో టేస్ట్ అయితే చేంజ్ అయింది. కానీ బేసిక్గా ఇది హెల్తీ ఫుడ్ వల్ల జస్ట్ సాల్ట్ ఒకటే, మసాలాలు గిసాలాలు ఏమీ ఎక్కువ లేవు. ఆబ్వియస్లీ హెల్త్కి మంచిది కాబట్టి టేస్ట్ అటు ఇటుగా ఉంటుంది. అంత కంప్లీట్గా అంత ఇదిగా లేదు, హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మన పక్కన ఉన్న ఆయనే ఈ రెస్టారెంట్కి ఓనర్ అనమాట. अस्सलाम वालेकुम सर. वैक्सरा मेरा भाई. कितने साल से ये चल रहा है रेस्टोरेंट? 1978, 47 years. ओके. एक फोटोज पूरा इसका पीछे कुछ कहानी बोल सकते हैं? इसका कहानी है 2009 जब ये रेस्टोरेंट इधर था, हम लोग को ऑर्डर मिला कि हम रेस्टोरेंट बनता तोड़ेगा, बिल्डिंग बनता तोड़ेगा. सो वी मूव्ड, वी पेड की मनी. हम लोग बाजू वाला दुकान में गया. जब उधर गया हम लोग सोचा 32 इयर्स का मेमोरीज क्या लेके जाएगा नवा दुकान में. डेकोर सर सेम है. तो फिर हम सोचा कि पुराने कस्टमर्स जो 50, 60, 150 लोग आते हैं, हम लोग उसका पिक्चर लेंगे. उधर एक पिलर था, लगाएंगे जस्ट एज मेमोरीज से. इट वाज अ सिंपल आइडिया. ओके. सो पिक्चर लिया तो जो 80-100 फोटो था हम लोग पिलर में लगा दिया. फिर जब 2011 में वो दुकान खोला तो कस्टमर आया आपको तरह दूसरा, बोला क्यों हमारा फोटो नहीं, हम फ्री का कहा था, क्यों हमसे अच्छा नहीं लगता. ओके. सेलिब्रिटी के साथ कस्टमर्स भी फोटो है इधर पूरा एवरीवन. हम लोग के लिए इट्स ऑल, वी आर ऑल. मेरे को लगा वो पूरा वो सेलिब्रिटीज का पिक्चर. एवरीबॉडी इज ट्रीटेड इक्वली. देयर इज नो डिस्क्रिमिनेशन, नो दिस थिंग. अगर पैसा नहीं है बगैर पैसा जाओ, लेकिन एवरीबॉडी इज ट्रीटेड द सेम हियर. थैंक यू सो मच. सलमान खान, शाहरुख खान भी Oh, Salman Khan many times, Shah Rukh Khan 2 times, Cristiano Ronaldo. रोनाल्डो इधर आया ले तो नहीं, we did in Bulgaria. We did in Bulgaria. Okay. Bulgaria. Then Lebanon. I don't know. Khabib has come many times. Khabib. Islam. Yesterday I met Hamza. Oh, you met him? Yeah. Abu Dhabi. At Liva. Liva. Wow. Liva desert में. Islam was here last week. On the 6th actually, 2 weeks back I would say. 3 weeks I back. missed the chance. Yeah, I think so before 10th he was here. But many people, Arjun Rampal, John Abraham, Ravina Tandon. I saw him so many photos. He's Yeah, your my brother. Yeah, my elder Okay, brother. how many brothers, sir? We have 4 brothers. 4 brothers. But 3 are in the business. Okay. Ali, Majid, Talib, Abbas. Ali is not in the business, but he's in Dubai. Majid, everywhere you see him. Talib is a professional bodybuilder. Okay. And a boxer he was. He has a picture of Muhammad Ali, the boxer. Oh, Muhammad Ali. Yeah, it's there. Legend. And then I'm the last one, Abbas. Thank you so much. Thank you so much, sir. Thank you God so bless much. you. I wish you a blessed year ahead. Thank and you, enjoy yourself in Dubai. Yeah, Dubai was fantastic place. beautiful, Super place. sir. Like beautiful Amazing place. it is, sir. Thank you so much. God bless you. ఆయన ఏం చెప్పారంటే 2009లో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందంట, ఈ బిల్డింగ్ పడేయాలి మళ్ళీ కట్టాలని చెప్పేసి. అందుకనే వాళ్ళు ఇక్కడ నుంచి పక్క షాప్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇక్కడ దగ్గర 30-30+ ఇయర్స్ నుంచి రెస్టారెంట్ ఉందంట. అయితే వాళ్ళ మెమరీస్ ఏమి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఒక పిల్లర్కి వాళ్ళ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో పాత కస్టమర్లు వాళ్ళతో ఫోటోలు దిగి పిల్లర్కి అతికించడం మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా ఆ పిల్లర్ మొత్తం నిండిపోయిందంట. తర్వాత ఫోటోలు తీయడం ఆపేశారు, అంటించడం ఆపేశారు. మిగిలిన కస్టమర్లు మీ కస్టమర్లు కాదా మా ఫోటోలు అంటించరా అనేసరికి ఏం చేశారు, వాళ్ళ ఫోటోలు కూడా మెల్లమెల్లగా అంటించడం మొదలు పెట్టారు. సో అలాగా ఈ ఫోటోలు దిగడం, ఫోటోలు అంటించడం అనే కాన్సెప్ట్ మొదలైంది వీళ్ళకి. సో తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, మళ్ళీ పక్క బిల్డింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసినారే, ఇది ఇలాగే కంటిన్యూ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఫోటోలతో నిండిపోయింది మొత్తం కూడా. ఇంకా షారుఖ్ ఖాన్ అయితే చాలాసార్లు, సల్మాన్ ఖాన్ 2 సార్లు,
వీళ్ళు ఏదో ఏదో బుగారీ ఏదో ఏరియాకి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళినప్పుడు రొనాల్డోని లాగా ఎప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ వస్తూనే ఉంటారని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి టేబుల్కి వెళ్ళి అందరినీ పలకరిస్తున్నారు. ఫుడ్ ఎలా ఉంది, ఏం కావాలి, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని చెప్పేసి బాగా నచ్చింది. బిల్ వచ్చి 145 AED అయింది. ఇండియన్ రూపీస్లో ఎంత అనేది కింద కామెంట్ చేయండి.